సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా హ్యాపీ బర్త్డే రమ్య ఫ్రమ్ ఎస్ఎల్ ట్రస్ట్ అండ్ హర్ ఫ్యామిలీ ఆల్సో. పల్నాడు జిల్లా దుర్గి గ్రామంలోని మెయిన్ స్కూల్ నందు ఎస్ఎల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కారంశెట్టి రమ్య బర్త్డే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుర్గి మండల తహసీల్దార్ వరకుమార్ పాల్గొన్నారు. మీ ఇంట్లోని ప్రత్యేక దినాలను ఇంకా ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకుంటే ఎస్ఎల్ ట్రస్ట్ను సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8500240234, 9849357028. ఈరోజు మన దుర్గి మెయిన్ పాఠశాలకి మన దుర్గి మండల తహసీల్దార్ అయినటువంటి సారు రావటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎంఆర్ఓ గారిని వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దీనికి మన విలేకరు గారు సత్యనారాయణ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రమ్య వాళ్ళ మదర్ గారు కూడా వచ్చారు, వారు కూడా వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే సత్యనారాయణ గారి ఆ వైఫ్ గారు అయినటువంటి రండి మేడం, మీరు కూడా రండి, కూర్చోండి. అలాగే ప్రజాశక్తి విలేకరు మన దత్తేశ్వరరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు అనేవి చాలా గొప్ప విషయం. ఎందుకంటే సత్యనారాయణ గారి యొక్క పిల్లల బర్త్డేలు కూడా మన మెయిన్ స్కూల్లో మన పిల్లల సమక్షంలోనే వీళ్ళు చక్కగా చేస్తారు. ఎందుకంటే బర్త్డే మనం ఇంట్లో చేసుకోవచ్చు, అది మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. కానీ వారు పిల్లలకి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో గొప్పగా చేసుకోవాలని ఒక మంచి సహృదయంతో వాళ్ళు పాఠశాలలో పిల్లల సమక్షంలో చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు కారంశెట్టి రమ్య హ్యాపీ బర్త్డే కూడా ఈరోజు ఇక్కడ జరుపుకోవటం, వీళ్ళు ఎస్ఎల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయటం, ఈ ట్రస్ట్ ద్వారా వీరు అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. ట్రస్ట్లో ఉన్న పేదవాళ్ళకు కానివ్వండి అనేక కార్యక్రమాలు తీసుకొని ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ద్వారా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా పాఠశాల తరపున వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. కానీ మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళు చేయదలుచుకున్నారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా పిల్లల మధ్య చేసుకోవటం అనేది, అందులో గవర్నమెంట్ పాఠశాల పాఠశాలలో చదివేటటువంటి పిల్లల ముందు చేసుకోవటం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం సిద్ధయ్య గారు కూడా మంచి కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళు, మంచి సహాయం చేస్తూ ఉండేవాడు. అట్లనే వాళ్ళ కుమారుడు కూడా మంచి కార్యక్రమాలు అది కూడా పిల్లలకి ఇవ్వటం అనేది చాలా ఆనందం. ఎందుకంటే పెద్దల మధ్య చేసుకునేది అది వేరు, పిల్లల మధ్య చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయి, మన యొక్క ఆశీస్సులు కూడా పిల్లలకి ఉంటాయి. కాబట్టి పిల్లల మధ్య చేసుకోవటం అనేది చాలా మంచి హృదయంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిదని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగస్తుల్ని తోటి వాళ్ళందరూ కూడా గౌరవించుకొని ముందుకెళ్ళేటువంటి గొప్ప ఆఫీసరు మన ఎంఆర్ఓ గారు, వారికి ఒకసారి చప్పట్ల ద్వారా మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తాం. ఏ విషయాన్నైనా క్షణాల్లో సత్యనారాయణ గారు వాళ్ళ న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తారు. మేడం గారు కూడా చాలా సహృదయం కలిగినటువంటి మేడం, వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా కుదిరింది. నాకు తెలిసి చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి జంట. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా అర్థం చేసుకొని ఆయన పనుల్ని ఆమె భాగస్వామ్యం అవుతుంది, ఆ మేడం గారి పనులు ఆయన కూడా భాగస్వామ్యం అయ్యి చక్కగా వాళ్ళ కుటుంబం ముందుకెళ్తా ఉంది. కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మెజిస్ట్రేట్ అయినటువంటి దుర్గి మెజిస్ట్రేట్ అయినటువంటి మన ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ముందుగా సభను అలంకరించిన హెచ్ఎం గారికి, హెచ్ఎం గారి మిస్సెస్ గారికి,
ఇప్పుడు ప్రజెంట్ రమ్య వాళ్ళ మదర్ గారికి అట్లాగే ఉపాధ్యాయులకు నా నమస్కారాలండి. అట్లా పిల్లలకు నా ఆశీస్సులు. ఇవాళ ఉదయం దత్తు గారు ఫోన్ చేశారు 10 గంటల. సార్ ఇట్లా మన మెయిన్ స్కూల్లో చిన్న పిల్లలకి బర్త్డే ప్రోగ్రాంలో మీరు వచ్చి రావాలి సార్ చెప్పినారు. నేను చాలా సంతోషపడ్డాను. నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవాళ సార్ ప్రోగ్రామ్ అని ఒకటి ఎలక్షన్ దాని మీద నడుస్తుంది. వెళ్తా ఉంటే ఇది ప్రోగ్రామ్ చిన్నపిల్లల ప్రోగ్రామ్ కంటే అందులో బర్త్డే ఇక్కడ చేసుకుంటాను గాను నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తాను చెబుతూ గారు చెప్పాను. ఇప్పుడు విన్నాను చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ గారి వారి యొక్క కార్యక్రమాలు చెప్పారు. వారు చిన్నపిల్లలకి బీద వాళ్ళకి పేదలకి వాళ్ళ అన్నదానం చేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని మీరు నిర్విఘ్నంగా జరిపించాలని కోరుకుంటున్నాము. ఇట్లాగే ఎలాంటి ఆటంకులు లేకుండా మీరు జరగాలని కోరుతున్నాము. ఏదన్నా ఉంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా దానిలో పాటించడానికి నేను ముందు ఉంటానని చెప్తున్నాను సార్. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మన రమ్య పుట్టిన శుభాకాంక్షలు ఇవాళ స్కూల్ మధ్యలో చేసుకోవడం చాలా సంతోషకరము. ఇటువంటి పరిణామం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఏమంటే పిల్లల సమక్షంలో మనం బర్త్డే చేసుకోవాలి, పిల్లలకి ఈ సంతోషం కలిగించే ఉద్దేశంతో వాళ్ళు చిన్న ఈ ప్రోగ్రాం పెట్టినందుకు, నన్ను అందుకు పిలిచినందుకు, అందులో నేను కూడా శ్రమించినందుకు ఈ రకంగా నేను చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఇట్లా పుట్టినరోజులు పాప నిన్ను ఆయుష్లు కోరుకుంటున్నానమ్మా. అట్లాగే మీరు ఇంకా ఇట్లా బర్త్డే చిన్నపిల్లల సమక్షంలో మీ సంస్థ తరపున చేయాలని జాగ్రత్త కోరుకుంటున్నాను సార్. కాబట్టి ఇటువంటి ఆమెకు మెనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు రమ్య. మా పాపకు కూడా రమ్య అమ్మ, మా పాపకి కూడా పెద్ద పాపకు కూడా రమ్య. అందుకని కొంచెం సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా పిల్లలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కకి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్దామా? Biscuit, cake, chocolates.